నిన్న మేము మా దూర బంధువులకు సంబంధించిన ఒక పెద్ద ఆవిడ 80-90 సంవత్సరాలు ఉంటాయి చనిపోయిందని తెలిసి వెళ్లి చూసి వచ్చాము. ఏమండి ఆమె కోడలను చూడండి, వాళ్ళ అత్తంటే ఎంత ప్రేమో, ఒకరిని మించి ఒకరు ఏడుస్తున్నారు. కానీ నాకు ఒకటి అర్థం కాలేదండి, వాళ్ళు అంతలా ఏడుస్తున్నా ఎవరి ముఖంలోనూ జాలి దయ అనేటివి కనిపించట్లేదు. ఎందుకంటారు? ఊర్లో జరిగే అన్ని విషయాలు BBC న్యూస్ లాగా అందరికంటే ముందు నీకు తెలిసిపోతాయి, ఇది తెలియదా అన్నాడు. ఆ ముసలావిడకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తర్వాత 2 మగపిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టిన కొద్ది రోజులకు వాళ్ళ ఆయన చనిపోయాడంట. చనిపోయినప్పుడు ఈ మొక్కటే ఏడుస్తూ ఆడపిల్లలు ఉంటే లబ్బో దిబ్బో అనేవాళ్ళు కదా, కొడుకులు గడ్డం కింద చేయి పెట్టుకుని దిగులుగా చూస్తూ ఉండిపోయారు. రేపు నా పరిస్థితి అసలు ఎవరు ఏడవరు అనుకుని తనకున్న 7 వారాల నగల్ని వీలునామా రాయించిందంట. అలా నగలు ఉన్నాయని వీలునామా ఒకటి ఉందని ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు దాచిందంట. ఎవరైతే నేను చనిపోయినప్పుడు నా శవం మీద పడి పడి ఎక్కువసేపు ఏడుస్తారో వాళ్ళకి నా 7 వారాల నగలు చెందుతాయని ఉందంట. అసలే మీ ఆడాలకు నగలు చీరలు అంటే పిచ్చి కదా. ఆ ముసలావిడ మొన్న సాయంత్రం 5 గంటలకు చనిపోతే నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఉన్న చోటు నుంచి కదలకుండా ఒక్క చుక్క మంచినీళ్లు కూడా తాగకుండా పోటీలు పడి మరీ ఏడుస్తున్నారు అన్నాడు. 7 వారాల నగలంటే ఆ మాత్రం ఏడవాల్సిందేలే అన్నాను. వీడియో నచ్చితే లైక్